గురించి కూడా చెప్తున్నాము. బికాస్ మనకి ఇప్పుడే నెక్స్ట్ సీజన్ కి సోయింగ్ స్టార్ట్ అవుతుంది వచ్చే వానాకాలంకి, మీ అందరికీ ఐడియా ఉంది. సో ఈ వానాకాలంలో కనీసం కొంతమంది కూడా ప్యాడీ నుంచి డైవర్ట్ అయితే టు ఆయిల్ పామ్ కానీ వేరే పంట కానీ, సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్. కనీసం వాళ్ళని చూసుకొని చుట్టుపక్కనే ఉన్న వాళ్ళకి కూడా మోటివేట్ అవుతారు. ఈసారి ఈయన కూడా చేశారు కదా, నేను కూడా చేసి చూస్తాను ఏం ఇష్యూ అవుతుంది, కోతులు కూడా సమస్య లేదు, దీంట్లో వేరే సమస్య కూడా లేదు, కనీసం చూసుకొని చేసి చూస్తాం ఏమవుతుంది. 3 years 4 years తర్వాత ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది. సెకండ్, కొంతమంది అడుగుతున్నారు మార్కెట్ ఇక్కడ ఉంది దీనికి. సో ఏ పామ్ వల్ల ఆల్రెడీ మీకు చెప్పారు, మా జిల్లాలోనే ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేస్తారు. వీళ్ళే ఒకటే ముందు ల్యాండ్ పర్సన్స్ కూడా ఐడెంటిఫై చేశారు. సో సేమ్ ఇప్పుడు చెప్పాలి, మా దగ్గర నుంచి సిద్దిపేట కానీ వేరే జిల్లాలకు కూడా తీసుకెళ్ళడానికి అవసరం లేదు. మా జిల్లాలోనే ప్రొసెసింగ్ కూడా అవుతుంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా ఉండదు వాళ్ళు మార్కెటింగ్ లో. సో ఆ రకంగా మీరు ఫార్మర్స్ తో ఇంటరాక్ట్ అయితే, కొద్దిగా మోటివేట్ చేస్తే, ఆయన చెప్పినట్టుగా చిన్న ఫార్మర్ చాలా మంది ఉన్నారు. సో చుట్టుపక్కల ఉన్న 4-5 ఫార్మర్స్ కలిసి కూడా చేస్తే వాళ్ళకి అందరికీ ఆదాయం పెరుగుతుంది. డెఫినెట్లీ ½ ఏకర్ అయినా 20 గుంటాస్ అయినా ఫార్మర్ వాళ్ళు చేస్తే వాళ్ళకి అంత రాదు, అంత ప్రాఫిట్ రాదు. బికాస్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది. డ్రిప్ ఇరిగేషన్ కానీ, మొక్కలు పెట్టడానికి కానీ, స్పేసింగ్ వల్ల ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది. సో 3-4 ఫార్మర్స్ జాయింట్ గా కూడా ఇది చేసుకోవచ్చు. కాబట్టి యూ హ్యావ్ టు మోటివేట్ దెమ్ అకార్డింగ్లీ. ఒకవేళ మనకి రెగ్యులర్ వరి, చుట్టుపక్కల ఉన్న వరికి మనకి ఇదే వాటర్ ఇవ్వాలి అంటే, ఇరిగేషన్ వాటర్ ఇవ్వాలంటే సెపరేట్ కాలువ కానీ ఛానల్స్ కి కూడా మీరు ప్లానింగ్ చేయాలి. ఎలా చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది కాకుండా మనం చేయగలుగుతాం. ఫస్ట్ మీరు మోటివేట్ చేయాలి అందరికి. సరే మీరు అందరూ కలిసి చేస్తే ఎవరికైనా ఇబ్బందే ఉండదు. దెన్ ఈవెన్ నేను కొంతమంది ఒప్పుకోకుండా దెన్ మీరు ఒకటి లేఅవుట్ ప్లాన్ తయారు చేసి సరే ఇక్కడికి కొద్దిగా వదిలేసి మీరు ఠారీ ఇస్తే మనం ఇక్కడ నుంచి కాలువ డైవర్ట్ చేసుకోవచ్చు. అది కానట్టు ప్లస్ కోకో ఆయన చెప్పడంలో కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి మనకి. బికాస్ తక్కువ కెమికల్ మనం మీరు మధ్యలో ఈజీగా పెట్టుకోవచ్చు. కానీ దీంతో పాటు వాళ్ళకి పూల మొక్కలు పెట్టాలి, ఏదైనా పండ్లు కాకుండా వెజిటేబుల్స్ పెట్టాలి. సో అది కూడా ఫార్మర్స్ కెన్ modify at their level. So oil palm maybe they can have any other crop as intercropping. So that is also a very good option. Now Mikita Mandalalo, where I am seeing very less numbers, I just want to know what is the reason. Because last 2 months ఏదైనా నేను చూస్తున్నాను, మేము రెగ్యులర్ గా మాట్లాడుతున్నాం ఫార్మర్స్ తో. కొద్దిగా వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి, సరే ఇలా అవుతుంది, 3 years పడుతుంది, 4 years పడుతుంది, అప్పటి వరకు ఏం చేస్తాం. సో దీనికి కూడా మనం సమాధానం ఇస్తున్నాం. మీరు ఇంటర్ క్రాప్ పెట్టుకొని వేరే పంట ఏదైనా చేయండి మధ్యలో. కానీ 4 years తర్వాత మీకు ఏం ఇబ్బంది ఉండదు. మీకు పర్ ఎకరానికి 1 lakh కానీ 2 lakh వరకు ఆదాయం వస్తుంది. కంపేర్ టు ప్యాడీ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 10 times in most of the cases. So any mandal agriculture officer AEO చెప్పగలుగుతారా, like what is the major issue for adoption of this oil palm? ఎందుకు మొక్కలు కూడా మనకు నర్సరీలో రెడీ ఉన్నాయి మేడం. తర్వాత మనము అంటే ఎకరానికి 57 ప్లాంట్స్ ని ప్లాంటేషన్ చేస్తాం మేడం. దీంతో పాటు ఒక రైతుకి ఎన్ని ఎకరాలైనా కూడా ఇవ్వచ్చు మేడం. దీంట్లో లిమిట్ అనేది ఏం లేదు. ఒక రైతుకి 25 acres కానీ 30 acres కూడా మనం సబ్సిడీ ఇవ్వడానికి మనకు అవకాశం ఉంది మేడం. కానీ ఆ సేమ్ రైతుకి డ్రిప్ ఇరిగేషన్ మాత్రం మనం 12 acres వరకు మాత్రమే ఇవ్వగలం. మిగతా ఏదైతే రైతు ఓన్ గా డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకోవాల్సి వస్తుంది మేడం. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఒక టన్ను 23,501 రూపాయలు ఉంది మేడం, ఒక టన్ను పిల్లలకి. అయితే మనకు దాదాపుగా ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడైతే సిద్దిపేటలో కానీ మిగతా జిల్లాలో క్రాప్ వస్తుందో అక్కడ 12 నుంచి 14 టన్నులు వస్తుంది మేడం. తర్వాత మళ్ళీ డైరెక్టర్ హార్టికల్చర్ గారు కూడా రిక్వెస్ట్ చేసి మా దగ్గర కొంచెం సిబ్బంది తక్కువ 2500 acres చేయడం కొంచెం ఇబ్బంది అవుతుందంటే డైరెక్టర్ గారు ఒప్పుకోలేదు మేడం. లాస్ట్ ఇయర్ మీరు చాలా బాగా చేశారు. మీ దగ్గర అంటే వ్యవసాయ శాఖ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ రెండు కూడా మంచి కోఆర్డినేషన్ లో కూర్చున్నాయి కాబట్టి ఈ టార్గెట్ మీరు కంపల్సరీ చేయాల్సిందే అని చెప్పేసి చెప్పడం వల్ల ఈ టార్గెట్ మనకు నిన్ననే వచ్చింది మేడం. కంప్లీట్ అఫీషియల్ గా 2500 acres టార్గెట్ వచ్చింది మేడం. తర్వాత మేడం మనకి ఏదైతే కంపెనీని అలాట్ చేసిందో ఈ కంపెనీ వాళ్ళు మేడం మనకు చెలిమేడ అనే విలేజ్ లో నిజాంపేట్ మండల్లో 50 ఎకరాలలో ఆల్రెడీ వాళ్ళ ఓన్ నర్సరీని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మేడం. దాంట్లో ఇప్పుడు మనకు దాదాపుగా 5000 acres కి సరిపోయిన ప్లాంట్